ఒకసారి ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇది నేను ఓన్లీ గర్ల్స్ మాత్రమే చేశాను. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ అనేది పెడతాను. ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ గ్రూప్లో ఉంటుంది కదా, ఎడిటింగ్ గ్రూప్ ఉంటుంది. సో ఎడిటింగ్ గ్రూప్ నుంచి మనం ఇక్కడ నుంచి ఈ కలర్ ఆప్షన్స్ నొక్కి ఇక్కడ ఐకాన్ చూపిస్తుందా, ఇక్కడ కలర్ ఆప్షన్, దీని మీద నొక్కితే మీకు ఇక్కడ నుంచి ఫోటోస్ ఎక్స్చేంజ్ చేయడానికి కనిపిస్తుంది మీకు. ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు. నేను ఒక ఫోటో ఎక్స్చేంజ్ చూపిస్తాను మీకు. మీరు ఇక్కడి నుంచి ఇలాగా ఫోటో అనేది ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఇలా నుంచి ఇలా బ్యాక్ వస్తే సరే అయిపోయినట్టే. మరి ఈ ఫోటో కూడా ఇలా సేమ్ ఇలాగే ఎడిటింగ్ గ్రూప్లోనే వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఈ ఐకాన్ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఈ కలర్ ఆప్షన్లోనే వెళ్తే మీకు ఇక్కడి నుంచి ఫొటోస్ ఎక్స్చేంజ్ చేయడానికి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లోనే వెళ్ళి మీరు ఇక్కడి నుంచి ఇంకా వేరే ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ పడతాయంటే మీకు చూపిస్తాయి. ఇప్పుడు మీరు టోటల్గా ఇక్కడ పైన చూసుండొచ్చు, ఇక్కడ చూస్తున్నారు మీరు 14 ఫొటోస్ మీకు అనేది మీకు పడుతుంది అన్నమాట. మీకు ఇక్కడ నుంచి సింపుల్ మీరు ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి పైనుంచి ఈ రైట్ సైడ్ సెట్టింగ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఇలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో వీడియో అనేది రెడీ అయిపోయింది. సో మీరు సేమ్ ఒకవేళ మీకు కూడా ఇలా కావాలనుకుంటే లైక్స్ అనేది షేర్ చేయండి. మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా ఒక్క లైక్ అనేది చేయండి. మీరు ఒక్క చేసిన లైక్ని నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.